హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, ఆస్ట్రేలియాలో ఏమైనా వస్తువులు మీకు అవసరం లేదు ఇంట్లో అని అనుకుంటే మీరేం చేస్తారు? అదే ఇండియాలో అయితే మనం ఆ వస్తువులను ఇంట్లోనే పెట్టుకొని సంవత్సరాలు అలానే పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా ఉంచుకుంటాం కదా. కానీ ఆస్ట్రేలియాలో ఏం చేస్తారంటే అవి బయట పెడతారనమాట. ఆ వస్తువులు బయట పెట్టి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. అది ఎలా బయట పెడతారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూస్తుంటే మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ వస్తువు. ఇది వీళ్ళకి అవసరం లేదనమాట. సో అదేం చేస్తారంటే వీళ్ళు రోడ్డు మీద పెట్టారనమాట. ఇన్ కేస్ ఎవరికైనా అవసరం ఉండే చిన్నపిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ అండ్ ఇట్స్ టోటలీ ఫ్రీ. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ గలీలో కూడా కొన్ని పెట్టారనమాట. నేను మీకు చూపిస్తాను. ఏవైనా పెడతారండి, లైక్ మ్యాట్రసెస్ కూడా పెడతారు, పరుపులు పెడతారు, లేకపోతే ఫ్యాన్స్ పెడతారు, లేకపోతే వాళ్ళకి ఏది అయితే ఇంట్రెస్ట్ ఉండదో, వాళ్ళకి అవసరం లేదు ఇంకా ఇంట్లో అని అనుకుంటారో వాటిని తీసుకొచ్చి బయట పెడతారనమాట. బయట పెడితే మనకి ఎవరికైనా అవసరం ఉంటే మనం తీసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు టీవీలు పెడతారు, ఫ్రిడ్జ్లు పెడతారు, మైక్రోవేవ్స్ పెడతారు. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇక్కడ ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే చాలా చీప్. అదే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, దాన్ని తీసుకెళ్ళాలి అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకని సో ఇన్ కేస్ మీరు ఇక్కడ చూసుకుంటే, సో మాకు ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది అనమాట. అందుకని వాళ్ళకి ఇంకా ఫ్యాన్స్ అవసరం లేదేమో, సో ఇక్కడ పడేశారు. అండ్ వన్ థింగ్, ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇన్ కేస్ వాళ్ళు పడేశారు వితౌట్ వైర్ అంటే అది పని చేయట్లేదు, అది మీరు ఎవరు తీసుకోవద్దు అని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్స్ అనేది వితౌట్ వైర్ ఉన్నాయన్నమాట. సో వితౌట్ వైర్ ఉన్నాయి అంటే అది పని చేయట్లేదు, ఎవరు తీసుకోకండి, అది టోటలీ రబీష్ అని అర్థం. సో అదే ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీరు విత్ వైర్స్ ఉన్నాయి అంటే ఇట్స్ స్టిల్ వర్కింగ్, యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ అని అర్థం అనమాట. సో ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే, నేను ఆస్ట్రేలియా వచ్చిన స్టార్టింగ్లో నేను ఇది చాలా గమనించాను. సో ఇక్కడ చూస్తే మీ కార్స్ అన్నీ లైక్ పార్క్ చేస్తున్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి. అది వన్ ఆఫ్ ద పార్కింగ్ రూల్ అండి. మీరు లైన్గా కార్స్ ఒకదాని తర్వాత ఒకటి పార్కింగ్ చేయాలి. ఎక్కడంటే అలా చేయొద్దు ఇండియాలోగా. బట్ ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అరే ఇది కాలనీలో ఏదో ఫంక్షన్ అవుతున్నట్టుంది, వాళ్ళు స్పేస్ కోసం అని చెప్పి ఇలా కార్ పార్క్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి అని అనుకున్నాను. బట్ తర్వాత వెళ్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, మీరు లెఫ్ట్ సైడ్ ఉండాలి కదా, ఏ సైడ్ అయితే మీరు ఉంటారో ఆ సైడ్ మనము కార్ పార్క్ చేసి పెట్టాలన్నమాట. అదర్ వే రౌండ్, లైక్ మీరు అదర్ సైడ్ పార్క్ చేసి పెట్టారనుకో, లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన కార్లు రైట్ సైడ్ పార్క్ చేసి పెట్టారనుకో మీకు ఫైన్ కూడా పడుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది రూల్స్ అనమాట ఇక్కడ. సో ఇంకా చూపిస్తాను నేను మీకు ఏమేం పడేస్తారు ఏంటి అనేది. స్టే ట్యూన్డ్. ఇక్కడ చూస్తే ఒక చైర్ పడేస్తారనమాట. ఎవరికైతే చైర్ ఇంట్రెస్ట్ లేదో ఆ చైర్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలాగే చాలా పడేస్తుంటారండి అవసరం లేనివన్నీ. సో ఇంటి ముందు లైక్ కొంతమందికి ఫ్రీగా తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు, నేను అఫోర్డ్ చేయగలలేను అనుకుంటున్న వాళ్ళకు సో ఇలా ఫ్రీగా పెడతారనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉండి స్పేస్ ఆక్యుపై చేసి వేస్ట్గా ఒక మూలకు ఉండే బదులు దాన్ని ఎక్కడో దగ్గర పడేస్తే, లైక్ ఇంటి ముందు పడేస్తే అవసరం ఉన్న వాళ్ళైనా తీసుకొని యూస్ చేస్తారు కదా. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి నాకు చెప్పండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమర్ అయితే నా యూట్యూబ్ ఛానల్లోకి ఇప్పటి వరకు మీరు చూడలేకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ ఏంటి అనేది. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తుంటే చెప్పాను కదా, బెడ్ ఫ్రేమ్లో బ్యాక్
పార్ట్ ఉంటుంది కదా, సో అది పడేస్తారనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అవసరం లేదు, అది ఇంట్లో స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుందేమో, సో అందుకనే చెప్పి దాన్ని పడేస్తారు. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి. అలాగే చాలా పడేస్తారండి. చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్, సోఫా సెట్స్ కూడా పడేస్తారనమాట. సో ఇంకొంచెం ముందు చూసుకుంటే ఆ స్ట్రీట్లో మీకు ఒక మ్యాట్రెస్ కనిపిస్తుంది. అలాగే ఇంకా చాలా పడేస్తారు. ఎవరికైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అలాగే వీళ్ళకు స్పేస్ ఫ్రీ అవుతుంది ఇంట్లో వాళ్ళకు, అండ్ కావాల్సిన వాళ్ళకు ఫ్రీగా ఐటమ్స్ వస్తాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా నన్ను అడిగితే. సో మీరేమనుకుంటారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఈ వీడియో ఫుల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.